పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో పుణ్యాల మాసమని అందరినీ అల్లా చల్లగా చూడాలని పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో అర్హులైన 45 మంది నిరుపేద ముస్లింలకు పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీటర్ నాయక్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో జకాత్ పిత్రా రూపంలో దాన ధర్మాలు చేసే ప్రత్యేక మాసమని, అందుకే ఈ రంజాన్ మాసాన్ని ఈద్ ఉల్ ఫితర్ అంటారని పేర్కొన్నారు. నిరుపేద ముస్లింలకు రంజాన్ పర్వదినోత్సవం రోజున సేమియా, భోజన సదుపాయాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులతో పాటు బియ్యం, సేమియా, డ్రై ఫ్రూట్స్, పంచదార, ఆనియన్స్, డాల్డా, రిఫైన్డ్ ఆయిల్, 1000 రూపాయల విలువ గల ఒక్కో కిట్, పండుగ సామాగ్రిని 45 మంది నిరుపేద ముస్లిం మహిళలకు అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇక నుంచి ప్రతి రంజాన్ పర్వదినోత్సవం రోజున నిరుపేద ముస్లింలకు తన వంతుగా ఆర్థిక సహాయ సహకారాలు ఈ పండుగ రూపంలో అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన జర్నలిస్ట్ జానీ పాషా, సీకే న్యూస్ ఛానల్ చైర్మన్ బుక్య ఉపేందర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అనంతరం కిట్స్ అందుకున్న నిరుపేద ముస్లిం మహిళలు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం అండి, సలాం అలైకుం. ముందుగా అందరికీ ఈద్ ముబారక్. జానీ గారు ఎప్పటి నుంచో తెలుసు, మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. చాలా వాటికి కూడా నన్ను ఇన్వైట్ చేశారు. మరి ఇప్పుడు ఇట్లా కలిసిందేమో అండి మాకు. సరే, ఏదేమైనా మామూలుగా ఇది పెద్ద పండగ. సో అందరూ మంచిగా సుఖ సంతోషాలతో చేసుకోవాలి. అల్లా మీరు అడిగిన దువా అంతా మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. పీటర్ నాయక్, ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో దేవుని దృష్టిలో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేదే అల్లా ఎప్పుడు కూడా కోరుకుంటారు. కాకపోతే కొంతమంది పాపం ఉన్న వాళ్ళు ఒక రకంగా చేసుకుంటారు. పేదవాళ్ళు వాళ్ళు కొన్నిసార్లు వారి యొక్క స్థాయిని బట్టి వాళ్ళు చేసుకోలేక, కొన్నిసార్లు వారి పిల్లలకు పెట్టాల్సినటువంటి స్థాయిలో మంచి ఆహారం అనేది పెట్టలేక బాధపడుతూ ఉంటారు. అయితే నా యొక్క ఆశ ఏంటంటే ఈ రంజాన్ మాసంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మనము మరి మీరందరూ పేదవాళ్ళని, ధనవంతులని కాదు, దేవుడి దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా నేను ఇక్కడ రావడం గల కారణము మరి సీకే మరి టీవీ ఛానల్ న్యూస్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఉపేందర్ గారు ఈ యొక్క విషయాన్ని మీ అవసరతను నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే స్పందించి ఓకే సార్ అని చేయండి, చాలా పవిత్రమైన మంచి కార్యము, అట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు వెనకాడము అని చెప్పాను. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. అందులో జిల్లా మరి మహిళ మరి అధికారి మన మధ్యలో ఉండటం కూడా చాలా సంతోషం. వారు ఒక ఆఫీసర్ అయి ఉండి కూడా మరి ఈరోజు ఆదివారం అయి ఉండి కూడా మరి టైం తీసుకొని అందరేలో ఈరోజు మనం అందరినీ చూడడానికి మన మధ్యలో వచ్చారు. అదేవిధంగా మీడియా మిత్రులుగా ఇచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా నాకు క్షమించాలి, పేర్లు తెలియవు, పేరు వరుసన మీ అందరికీ కూడా మరి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క రంజాన్ సందర్భంగా మీరందరూ భార్య పిల్లలతో, కుటుంబంతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలి. మీ ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఎప్పుడు దుఃఖము, బాధ, ఆవేదన, డిసప్పాయింట్నెస్ అనేది ఏమీ ఉండకూడదు. సంతోషంగా ఉండాలి. కలిగిన దాంతోనే మీరు భగవంతుని తలుచుకొని మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ నేను కొద్ది మాటలు నేను ముగిస్తాను. सऊदी से मैं वीडियो निकालूं वो कासिम जर्नलिस्ट कासिम भाई फोटो निकालो। लेके बाहर चले जाओ, लेके जाते हैं लेके बाहर यहाँ जुटे ना सब लोग समझ कर लेना ये कितना बाहर
अब ये तो बात कर दोनों लिए ना ये दोनों Wahai nak terjadi tu kan.